ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాకు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడానికి మా ఇంటికి వస్తున్నారు. అందుకే నేను ఇలా రెడీ అయినా, మామూలుగా సింపుల్గానే రెడీ అయినా. టాప్ నాకు పెద్ద ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అవి ఇలా పెట్టుకున్నాను, లైట్గా టచ్ అంతే, అంతకుమించి ఏం వేసుకోలేదు. ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తామన్నారు. ఇంకా హాఫ్ అన్ అవర్లో మా ఇంటికి రీచ్ అవుతారు. వాళ్ళు ఇంతకుముందే కాల్ చేశారు అనమాట. నాకు వన్ మంత్ నుంచి ఆవిడ అడుగుతున్నారు, యాంకర్. తను నా గురించి ఇంటర్నెట్లో చూశారంట, నా ఇంటర్వ్యూ చూసారంట, అండ్ నాకు సంబంధించిన వీడియోస్ అన్నీ తను చూసి నేను చాలా రోజుల నుంచి అప్రోచ్ అవుతున్నారు ఇన్స్టాగ్రామ్లో. సో నేను ఈరోజు ఇంటర్వ్యూకి రమ్మన్నాను, వాళ్ళు వస్తున్నారు. చూడండి ఎలా ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఎలా ఫేస్ చేస్తామో ఆ సిచ్యువేషన్స్ని, వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఎలా కష్టపడతారు, ఎలా నేను ఇంటర్వ్యూస్ టైంలో ఎలా నేను మాట్లాడతాను, అవన్నీ మీకు ఈరోజు నేను షేర్ చేసుకుంటాను. తప్పకుండా నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నాతో పాటు ఉంది ఆంధ్రజ్యోతి యాంకర్ కేజియా. తను ఎంత అంటే 1 మంత్ నుంచి నన్ను అడుగుతుంది, ఎప్పుడు నేను ఇంటర్వ్యూ తీసుకోవాలని. ఈరోజు పాపం చాలా వ్యయ ప్రయాసాలు కొద్ది ఓర్చుకొని మరీ నా కోసం ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ కేజియా. పదలు వాడారు, వ్యయ ప్రయాసం ఇది తెలుగు వర్డ్స్. అవునా? తెలుగు వర్డ్స్. సో నేను వేసిన డయాగ్రామ్స్ అన్నిట్లు కూడా మీ అని చెప్పి అనుకుంటున్నారు కదా. థ్యాంక్ యూ. మీ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. అదే చెప్తూ ఉండండి. నేనే వేసాను. ఊపిరి మూవీలో కార్తీ చేశారు కదా, ఆ పెయింటింగ్స్ లాంటివి నాయి కూడా. సో ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు కలుస్తూ ఉండండి, నేను క్లాసెస్ తీసుకుంటాను. సో చూస్తానండి, ఆంధ్రజ్యోతిలో మాకు ఇంటర్వ్యూ వస్తుంది, ఫుల్ ఫన్గా కూడా ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూ కూడా చూసి మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి. తప్పకుండా మా ఇంటర్వ్యూ చూడండి, చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు మా ఇంటికి ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పానుగా, వచ్చారు. ఆ తర్వాత ఇట్లా పెయింటింగ్స్ అన్నీ ఇట్లా సెట్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. నాకు వచ్చిన రికార్డ్స్, అవార్డ్స్ అన్నీ మా వదిన తీస్తున్నారు. మా అన్నయ్య ఇట్లా వాళ్ళందరేమో పెయింటింగ్స్ అన్నీ పైన పెట్టినామన్నమాట. నా పెయింటింగ్స్ అన్నీ వాటన్నిటిని ఒక్కొక్కటిగా కిందికి తీస్తున్నారు. అక్కడనేమో కెమెరామెన్స్, ఎడిటర్స్ ఉన్నారు కదా, వాళ్ళేమో కెమెరా సెట్టింగ్ చేయడము, లైటింగ్ సెట్టింగ్ చేయడము అట్లా చేస్తున్నారు. ఈవిడ యాంకర్ రెజియా. తను నాకు చాలా అంటే చాలా మంచి అమ్మాయి, నాకు చాలా స్పోర్టివ్గా ఉంది. మేమిద్దరం అయితే అసలు ఒక ఇంటర్వ్యూ తీసుకున్నట్టుగా కాదు, మంచిగా ఇంట్లో మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఏదైనా ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు చాలా మంది అనుకుంటారు 5 నిమిషాలు 10 నిమిషాలు అనుకుంటారు, కానీ దాని వెనకాల ఉండే గ్రౌండ్ వర్క్ అనేది మాత్రం మామూలుగా ఉండదు బాబోయ్. చాలా అంటే చాలా ఉంటుంది. ఇంకో నాకు అంటే ఫోకసింగ్ ఒకసారి లైటింగ్ ఎలా ఉందో చూసుకోవడానికి కోసం అని చెప్పేసి అట్లా పక్కన తెర ఇట్లా అది అడ్డం పెట్టారనమాట. తర్వాత వీడియో స్టార్ట్ చేసినారు. అంటే నాకు కెమెరా ఎంత లెంత్లో ఉంచాలి, నేను ఎక్కడ ఉన్నాను, నాకు లైటింగ్ ఎలా పెట్టాలి, కెమెరాకి నేను ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి అని చెప్పేసి దాదాపు 1 అవర్ అంతా ఎడిట్ చేయడం, అది సెట్టింగ్ చేయడం జరిగిందనమాట. నేను ఇక్కడ కూర్చున్నాను. ఇంకా యాంకర్కి అయితే చాలా అంటే చాలా ఫన్నీ. మాకు అసలు టైమే తెలియలేదు. మేము 4 అవర్స్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. నాకు అంత టైం కూడా అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళు తీసుకునే, నిజంగా చెప్పాలంటే మనము ఏదైనా వీడియో షూట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ చూసి బాగుంది బాగాలేదని చెప్పి అంటుంటాం, కానీ దాని వెనకాల వాళ్ళు పడే ఎడిటర్స్ కానీ, కెమెరామెన్స్ కానీ, యాంకర్స్ కానీ వాళ్ళు పడే కష్టం మామూలుగా ఉండదు. నేనంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ మాట్లాడడం అని. మా అమ్మ మా అన్న వాళ్ళందరూ ఇక్కడ బయట కూర్చొని ఇంకా ఇంటర్వ్యూ చూస్తున్నారు. అంటే ఎలాంటి నాయిస్, ఎలాంటి సౌండ్స్ అన్నీ రాకుండా అన్నీ సెట్టింగ్ చేసుకోవడం జరిగిందనమాట. ఇంకా వాటన్నిటితో పాటు స్టార్ట్ చేయడమన్నమాట. నేను బాగా మాట్లాడతాను కంటిన్యూగా అని చెప్పేసి నాకు ఇంకా టేకింగ్ తీసుకోలేరు. నేను వన్ టైం టేకర్ అనమాట. నేను ఏదైనా సరే టపా మాట్లాడేస్తూ ఉంటానని చెప్పి ఇంకా చాలా నాదైతే ఇంటర్వ్యూ తొందరనే అయిపోయింది. కానీ కొంతమంది స్టేజ్ ఫియర్ ఉంటారు, అంటే అవి కెమెరా ముందు మాట్లాడాలన్నా, అది ఇట్లా ఏదైనా విషయాలు చెప్పాలన్నా కూడా చాలా ఆలోచిస్తుంటారు. కానీ నాకు ఏంటంటే చాలా వరకు, ఇప్పుడు చెప్పాను కదా, దాదాపు 100 వరకు ఇంటర్వ్యూస్ ఇచ్చాను కాబట్టి నేను టపా అని మాట్లాడేసినాను. ఏం మాట్లాడినాను, ఎందుకు మాట్లాడినాను, అవన్నీ గురించి చూడాలంటే నా వీడియో మీరు ఆంధ్రజ్యోతి వాళ్ళు
మన టెలికాస్ట్ చేస్తారు కాబట్టి న్యూస్లో, అప్పుడు మనం తప్పకుండా చూద్దాము. నాకు కూడా ఎక్సైటింగ్గా ఉంది ఎలా ఎడిట్ చేశారు ఏం చేశారు అని చెప్పేసి. ఇంకో నేనైతే ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఇదంతా బ్యాక్గ్రౌండ్ అనమాట. నా వెనకాల నేను వేసిన పెయింటింగ్స్, ఇది మా ఇల్లు అనమాట. పెద్దగా ఏముండదు, చాలా చిన్నగా ఉన్నది. చిన్నగా ఉన్నా కూడా దానికి లైటింగ్, మళ్ళీ కెమెరా సెట్టింగ్, కెమెరా స్టాండ్స్ అండ్ యాంకరింగ్ కూర్చోవడం, అవన్నీ సెట్టింగ్ చేయడం అంతా చాలా అంటే చాలా టైం పట్టింది. ఇదంతా మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఉంటారు ఇంటర్వ్యూ టైంలో మీరు ఎలా ఉంటారు, ఎలా తీసుకుంటారు అని చెప్పేసి దానికోసం చేయడం. ఇంకా దానికి కలర్స్ అది ఇది వచ్చేసి 3000 అబౌవ్ అవుతుందండి ఒక పెయింటింగ్ కంప్లీట్ అవ్వడానికి. అండ్ నాకు 3-4 డేస్ నుంచి 1 వీక్ కూడా పట్టిన సందర్భాలని ఒక్కొక్క పెయింటింగ్ వర్క్ అనమాట. నేనేంటంటే మన ట్రెడిషనల్తో పాటు నేను అది మండల ఆర్ట్ కానీ ఇట్లా కొన్ని రకాల ఆర్ట్స్ అన్ని మిక్స్ చేసి నేను వేస్తున్నాను అనమాట. ఇప్పుడు నాకు తెలియని ఏమైనా ఉన్నాయనుకో నేను యూట్యూబ్లో చూసి ఎలా వేయాలని చిన్న చిన్న బేసిక్స్ తెలుసుకొని నేను ఇంప్రూవ్ చేసినాను. సూపర్. మీరు ఒక 3 to 4 డేస్ తీసుకుంటారు ఆర్ట్ని బట్టి, చాలా గ్రేట్. నేనైతే జస్ట్ 3 minutes అంటే ఎందుకు నవ్వుతున్నారు అంటే మీరు అంతా ఫాస్ట్ కాదు, అదే చెప్తున్నాను. అఫ్ కోర్స్ మీరు చాలా చిన్న ఆర్టిస్ట్ నాతో పోలిస్తే, అందుకని పర్లేదు. నేను 3 to 4 minutes చేసేస్తానండి. మీరు గ్రేట్ ఆర్టిస్ట్. ఊపిరి మూవీలో మా బ్రదర్ ఉన్నాడు కార్తీక్, అతను పెయింట్ వేస్తాడు కదా, అవన్నీ నేనే చెప్పాను. చాలా ఇన్స్పిరేషన్. నన్ను చూసి ఇన్స్పిరేషనల్ చాలా మంది అలా ఫీల్ అవుతారు. నేను అలాగా. సో సరే, చిన్న ఆర్టిస్ట్ని కూడా ఎంకరేజ్ చేయాలి కదా అని మీ దగ్గరికి వచ్చాను. కానీ నిజంగా చెప్పాలంటే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అట్లా కాదు, మీరు ఎంతో దూరం నుండి, నేను 1 month నుంచి మీరు నన్ను అడుగుతున్నారు ఇంటర్వ్యూ కోసం వస్తాం అని చెప్పి. కానీ నాకున్న కొన్ని ఇష్యూస్ వల్ల నేను ఇంత డిలే చేయడం జరిగింది. కానీ మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మరి అంత దూరం నుండి ఇంత స్ట్రగుల్స్ ఎదుర్కొని మరి ఇక్కడ వరకు వచ్చారు. నిజంగా అదే జ్యోతి టీంకి అందరికీ కూడా నా తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. సూపర్. ఎవరైనా నార్మల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా నాన్న, నా చిన్నప్పటి నుండి అంటే మా నాన్న ఇట్లా సైకిల్ మీద తిరుగుతూ బట్టలు అమ్మేవారు, పద్మశాలీస్ అనమాట. మా తాతలు ముత్తాతలంతా బట్టలు నేసేవాళ్ళు అనమాట, చేనేత. తర్వాత మా నాన్న ఇంకా బట్టలు అట్లా తిరుగుతూ అమ్మి మమ్మల్ని పోషించేవాళ్ళు. మా అమ్మ ఇంకా హౌస్ వైఫ్, మమ్మల్ని అందరినీ తనే బాగా చూసుకునేది, మాకు అన్ని కేరింగ్ అన్ని అమ్మనే చూసుకునేది అనమాట. ఓకే. నార్మల్గా మనం స్టోరీస్ చూస్తూ ఉంటాం, ఎక్కడ ఏ మూలైనా సరే, బిలో మిడిల్ క్లాస్ అయినా మిడిల్ క్లాస్ అయినా సరే, ఇలాంటి ఒక చైల్డ్ వాళ్ళ ఇంట్లో ఉంటే, లైక్ ఏదైనా ఆర్ఫనేజ్లో వదిలేయడం, లేకపోతే బయట వదిలేయడం, మరీ కిరాతకంగా కొంతమంది రోడ్ల మీద కూడా వదిలేస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏంటి, ఎప్పుడు వదిలించుకుందామని ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి ఉన్న ఈ జనరేషన్లో మిమ్మల్ని ఇంతవరకు మీ ప్యాషన్ని ప్రొఫెషనల్గా మార్చుకునేంత వరకు మీకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క మీ ఫ్యామిలీ మెంబర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్స్ అప్ అండి. సో వాళ్ళ యొక్క సపోర్ట్ మీకు ఎలా ఉంది చిన్నప్పటి నుంచి? అంటే నేను ఎవరో ఒక అందరు ఇట్లా ఒకరో ఇద్దరు డిజబుల్ పర్సన్స్ ఉంటారేమో, కానీ మా ఇంట్లో మేము 3 డిజబుల్ పర్సన్స్ ఉన్నామండి. అవునా? మా సిస్టర్, మా బ్రదర్ వచ్చేసి బ్లైండ్ అనమాట, కంప్లీట్ 100% బ్లైండ్. వాళ్ళకి ఏమి కనిపించదు. నాకు 90% డిజబిలిటీ. ఇంకా మా అన్నయ్య ఒకడే నార్మల్ పర్సన్. ఇంకా మా 4 members లో 3 members ఇలా స్పెషల్ ఏబుల్డ్. అయితే మా అన్నయ్య, మా వదిన ఇంకా మాకు సంబంధించిన కేర్ టేకింగ్ అంతా వాళ్ళే తీసుకుంటున్నారు. మా అమ్మ, మా నాన్న ఇంకా ఏజెడ్ వాళ్ళు అనమాట, వాళ్ళు ఏమి చేసుకోలేని స్థాయిలో ఉన్నారు ఇప్పుడు అన్నిటికీ. కానీ ఒక సర్టెన్ టైంలో మీ డాడీయే మీ అందరినీ చూసుకున్నారు. ఇప్పుడు మా అన్నయ్య బాధ్యతలన్నీ మా అన్న వదిలనే తీసుకున్నారు. వాళ్ళతోనే, వాళ్ళ సపోర్ట్ వల్లనే ఇదంతా నేను చేసిన. నిజంగా నాకు నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమనే భావిస్తాను. ఎందుకంటే నేను చాలా మందిని చూస్తుంటాను బయట. మాకు ఇట్లా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, వైకల్యం ఉన్న వాళ్ళని, అంగవైకల్యం ఉన్న వాళ్ళని.
వాళ్ళందరూ చాలా సఫర్ అవుతూ ఉంటారు. మా ఫ్యామిలీ ఇట్లా సపోర్ట్ చేయట్లేదు, మమ్మల్ని ఇంట్లోంచి గెట్టేసిర్రు, మాకు సరిగా తిండి పెట్టట్లేదు అని చాలా మంది సఫర్ అవుతున్నారు. నేను వాళ్ళందరినీ చూసినప్పుడు అనిపిస్తుంటాను, నేను ఇంకా నయ్యమే కదా, నేను నా ఫ్యామిలీ కోసం ఏదో చేయాలని నాకు ఇప్పటికే ఉంది. కానీ గాడ్ ఈస్ గ్రేస్, నాకు సాధ్యమైనంత వరకు ఏదో ఒకటి చేసి నేను కూడా మంచి స్థాయిలో ఉండాలనేది నా ఒపీనియన్. మీ ఫ్యామిలీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు మీరు దాన్ని లీనియన్స్గా తీసుకోకుండా కాన్సన్ట్రేషన్ వేరే చోట పెట్టి ఇంత సాధించారండి, అక్కడే మీరు సక్సెస్ అయిపోయారు. అండ్ వచ్చింది. సో నార్మల్గా మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీలో ఉన్న ఇంకొకరు ఇప్పుడు డప్పులు ఓకే, నా వాయిస్ పడదు కాబట్టి నేను అలాగే అనుకుంటున్నాను. సో నార్మల్గా మంచి అంత వెల్గా ఉన్నా సరే వాళ్ళని బాగా ట్రీట్ చేయడానికి కొంతమంది చూపిస్తూ ఉంటారు, లైక్ పార్షియాలిటీ చూపిస్తారు కదా. మీరు అంత సమానంగా చూస్తున్నారు, మీ యొక్క ఇద్దరు బాండింగ్ చెప్పాలంటే ఎలా చెప్తారు? మేము వదిన మరదలా కాకుండా ఫ్రెండ్స్ లాగా చాలా ఉంటాం. ప్రతిదీ షేర్ చేసుకోవడం, తను నాకు కానీ నేను తనకు కానీ ఏదైనా ఎక్కువ షేర్ చేసుకొని ఫ్రెండ్స్ లాగా చాలా హ్యాపీగా మంచిగా ఉంటాం. ఒక్కసారి కూడా మా ఇద్దరి మధ్యలో ఒక గ్యాప్ అనేది ఏది రాలేదు. మా 22 years అవుతుంది మా మ్యారేజ్ అయ్యి, ఇంతవరకు తనతో ఒక మిస్అండర్స్టాండింగ్ కూడా ఏం జరగలేదు. ఏదైనా చెప్పడం చేసుకోవడం, తను కూడా నన్ను చాలా అమ్మ కంటే ఎక్కువ చూసుకుంటుంది ప్రతిదీ. అట్లా నాకు ఏదైనా హెల్త్ బాగాలేకున్నా ఏదైనా హెల్ప్ కానీ ప్రతిదీ చాలా బాగా చూసుకుంటుంది. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. సూపర్. మరి ఈ క్వశ్చన్ అడగొచ్చు అడగకూడదు, మరి మ్యారేజ్ ప్లాన్స్ ఏం లేవండి? ఇంకా చిన్నపిల్లలు మేము చాలా సార్లు అనుకున్నాం, కానీ తనకు హెల్ప్ చేయాలి కానీ ఇంకో వారికి కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళు ఉండాలి కదా, ఎదుటి వాళ్ళు కూడా. అట్లా మాకు కొంచెం అన్ని కుదిరితే నెక్స్ట్ డుమ్ 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 అవేనా? ఇక ఎవరైనా మంచి వ్యక్తి మంచిగా అర్థం చేసుకుంటే తప్పకుండా చేస్తాం, అట్లా ఏం లేదు. తనెంతో తనకు వచ్చే మనిషిని కూడా మేము మంచిగా చూసుకుంటాం. ఎవరికైనా లైఫ్ పార్ట్నర్ అంటూ ఉండాలి కదా. అవునవును. సో చెప్పండి వదిన గారు, చాలా కలకలలాడుతున్నారు, మీ స్మైల్ బాగుంది. మా ఫ్యామిలీ అంతా స్మైల్ బాగా ఉంది. సో రిలేటివ్స్ కానీ అదర్ పర్సన్స్ కానీ కొంత ఇన్సల్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి అప్పుడు చాలా అది ఇది చాలా మంది అనేవాళ్ళు, మా రిలేటివ్స్ లో కూడా చాలా మంది అనేవారు, వాళ్ళు అట్లున్నారు నువ్వు అది ఇది అని. కానీ అట్లా తప్పు అని నేను చాలా కవర్ చేస్తూ అట్లా అనుకోకుండా వాళ్ళ ఒకసారి కూడా వాళ్ళకి చెప్పేదాన్ని కాదు, అట్లా ఏం లేదు. కానీ ఇప్పుడు మాత్రం తన గురించి నన్ను అడుగుతారు అందరు, మీ మదర్ ఇట్లా ఇట్లా అందరు అంటుంటే నాకు చాలా హ్యాపీగా గ్రేట్గా అనిపిస్తుంది. ఎక్కడ వెళ్ళినా కానీ మీరు ఇట్లనంట అని. అక్కడ ప్రోగ్రామ్స్కి వెళ్తాం కదా, అవార్డ్స్ ఫంక్షన్కి, చాలా హ్యాపీగా తను గొప్ప ఫీల్ అయిపోయి మేము హ్యాపీగా అనిపిస్తుంది. సూపర్ సూపర్. ఇప్పుడైతే మేము గ్రేటే, అందరు మామూలు వాళ్ళకంటే మేము గ్రేటే అనిపిస్తుంది. డబ్బుకి మేము తక్కువ ఉండొచ్చు కానీ హ్యాపీ తన గుర్తింపులో మాత్రం చాలా పెద్ద మంచిగా అనిపిస్తుంది. ఎవరికి ఎన్ని ఉన్నా కానీ హ్యాపీ ఉండరు కదా, అట్లా ఏం లేదు. అది లేకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న 4 members-లోనూ 3 members స్పెషల్ ఏబుల్డ్గా ఉన్నా సరే ఏమనుకుంటా అంటే దేవుడు వీళ్ళందరూ ఇట్లా ఇచ్చినందుకేనేమో తనను ఒక్కరిని మంచి ఇచ్చి నన్ను కూడా ఎక్కడో దేవుడు వీళ్ళకి హెల్ప్ చేయాలనేనేమో, నాది కూడా హెల్పింగ్ నేచర్ చాలా, అట్లా కూడా దేవుడు నన్ను ఇంట్లోకే కావాలని వీళ్ళకి చూడడానికే ఇచ్చాడేమో అన్నట్టు అనుకుంటాను. ఉన్న రోజులు మంచిగా చూసుకోవాలి. చాలా హెల్పింగ్ నేచర్ ఉందని మాకు అల్లం టీ ఇచ్చినప్పుడు తెలిసిపోయింది. మంచిగా ఉందా మంచిగా లేదా? పర్ఫెక్ట్. సరికాలంగా సూపర్ సూపర్. సో అన్నగారిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఒక ఫాదర్ లాగా చూసుకుంటున్నారు మిమ్మల్ని, కాకపోతే మీరు చాలా మితభాషలాగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే మీ యొక్క సిస్టర్ని మీ యొక్క పేరుతో ప్రౌడ్గా చేస్తూ ఉంటారు. మీ చెల్లి ఎంత సాధించింది అంత సాధించిందండి, అప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఏంటి? మా ఆవిడ చెప్తాను. ఆయనతో మాట్లాడొస్తలేదా పాట దేవుడు అవి అంటే మాట్లాడు. అయ్యో ఓకే. సో మీ ఇద్దరు అన్న చెల్లెళ్ళు బంధం ఇంకా ఎలాగే సారీ తండ్రి కూతురు బంధం తన గురించి చెప్తాను నేను. చెప్పండి. మాట స్టార్ట్ చేసి ఏం మంచిగా చూసుకుంటేనే కదా నేను మంచిగా ఉన్నా. ఏమన్నా స్టార్ట్ అది మీ యొక్క హస్బెండ్ అంతలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మీరు అతనికి ఇంకా అంటే 50-50 లాగే ఉన్నారు. ఎంతలాగా చేయాలనుకున్నా వాళ్ళ చెల్లికి మీ నుంచి కూడా కావాల్సిన సపోర్ట్ లేకపోతే అది పాసిబుల్ అయ్యేది కాదు. సో
సో చెప్పండి, అన్నలాగా తండ్రిలా నుంచోని అంత చేస్తున్న మీ హస్బెండ్ గురించి ఏం చెప్తారు? తను నన్ను మంచిగా చూసుకోవడం, మా ఆయన నన్ను మంచిగా చూసుకోవడం వల్లే నేను కూడా హ్యాపీగా మంచిగా చూసుకుంటాను. తనకు బయట ఎక్కువ తెలీదు, ఎందుకంటే నేను ఎక్కువ ఎవరు అంత తెలీదు అది ఇది అని జర ఎక్కువ భయపడతాడు, ఏమంటారు మొహమాట పడతాడు. అలాంటిది మేము ఇప్పుడు మా విజయ వల్ల నేను చాలా ధైర్యం నేర్చుకున్నా. తను మాకు బ్యాక్ బోన్ లాగా చాలా సపోర్ట్ చేస్తాడు, ఎక్కడికి వెళ్ళినా ఏదైనా కానీ మంచి హెల్ప్ చేస్తాడు. సూపర్. కావాల్సిన గుర్తింపు వస్తుంది, అవార్డులు వస్తున్నాయి, కావాలి చెప్పారు విజయ్ గారు, కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ రావట్లేదు అని చెప్పి. సో దానివల్ల ఎందుకు ఇవన్నీ ఆపేయొచ్చు కదా, కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ రావట్లేదు అని ఎప్పుడన్నా అనుకున్నారా? అట్లా ఆలోచిస్తే తను హ్యాపీగా ఉండదు కదా. ఫైనాన్షియల్ వల్ల జీవితం మనం ఏం అయిపోం కదా, ఉన్నంతలో ఏదో బతకాలి అంతే. అట్లా అని ఏం లేదు. కానీ తనకంటూ కొంచెం ఇప్పుడంటే పర్లేదు, కొంచెం తర్వాత అయినా ఇంకొంచెం పింఛన్ పాలసీ అయినా నెలకు కొంచెం మంత్లీ ఏదైనా శాలరీ టైప్ ఏదైనా వచ్చి ఉంటే బాగుంటుందని అంతే. అది ఇది కావాలని ఏం లేదు, తను ఆశిస్తుంది, మేమైతే అనుకుంటున్నాం అంతే. హెల్త్ పరంగా ఏదైనా కావాలన్నా కొంచెం మనీ పర్పస్ ఉంటుంది కదా, అట్లా. సూపర్. మీ యొక్క తల్లి కూతుర్ల బంధం ఎలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీ ఇద్దరు వాళ్ళ ఫోర్ హెడ్ మీద కిసులు ఇవ్వడం అలాంటివి చేయండి, విజువల్స్ తీసుకుంటాం. మా ఇద్దరిని దించండి, మీరు తీసుకురా. అంటే నవ్వుకుంటా కాకుండా కొంచెం ఎమోషనల్గా ఇప్పుడు సాయిలాగా కన్నెంట్లు మీరు చూస్తారు కదా మేడం, ఇప్పుడు అంతా మీరు అంత బాధపడి చూసుకున్నారు కదా, నవ్వుకుంటూనే చూసుకున్నారు రోజంతా. ఎప్పుడన్నా బాధపడ్డ రోజులు ఉంటాయి కదా, నవ్వుకొని చూసుకోండి, మా కోసం బాధపడండి. బాధపడుతున్నట్టు కొంచెం అట్లా ఉంటాయి కదా.